ఎవ్రీవన్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్ లేడీస్. ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. పీపుల్, నేను ఇంకో మినీ గార్డెనింగ్ వ్లాగ్తో వచ్చేసాను. ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ అనమాట. ఎంత బాగుంది కదా. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్. ఇది డైరెక్ట్ సన్లైట్ కూడా పెట్టుకోవచ్చు, ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మనీ ప్లాంట్. దీనికి ఏం స్టెమ్ కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా పుదీనా చెట్టు, అలోవెరా చెట్టు ఉంది. మమ్మీ అయితే చిన్న చిన్న కుండీలో పెంచుతారనమాట ట్రీస్ అంతా. ఇదైతే ఇంకో ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ అనమాట. ఇది ఆక్సిజనల్ ప్లాంట్ అంట, నాకైతే తెలీదు. ఇది మెడిసినల్ ప్లాంట్ అంట. ఇది ఆకుకూరలో కూడా యూజ్ చేస్తారంట. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట ఈ ప్లాంట్ అయితే. ఇంకోటి ఉల్లి చెట్టు. జస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని వేస్ట్ కొండి ఉంటే పెట్టారు. 1 వీక్ వర్షాలు పడ్డాయంట. నెక్స్ట్ ఒక 15 డేస్లో గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారా, ఇది స్ప్రింగ్ ఆనియన్స్. కింద ఉల్లిపాయ కనిపిస్తుందా, ఎంత బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఉల్లి చెట్టు రావడం చూశాను. నెక్స్ట్ ఇది కూడా ఆక్సిజనల్ ప్లాంట్. ఇక్కడైతే మెడిసినల్ ప్లాంట్ అంట. ఇదైతే కిడ్నీస్లో రాళ్ళు ఉండేవాళ్ళు డైలీ ఒక ఆకు తింటే కరుగుతాయంట కిడ్నీలో రాళ్ళు. నాకైతే తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను ఈ ప్లాంట్ కూడా చూడడం వినడం కూడా. ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి ప్లీజ్, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఇది అలోవెరా ప్లాంట్. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్.